మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా అబ్బా ఎంత ముద్దుగున్నాడే, అల్లాడిన దీపం నుంచి వచ్చాడనుకుంటా, అల్లాడించాడే ఓరకంట, పెళ్ళాడి బుగ్గ సిమ్లా యాపిల్ లాంటిదంట, దొరకాలే గాని కొరికి తింటా, పిలిచిన రానంటావా కలుసుకోలేనంటావా, నలుగురు ఉన్నారంటావా, చిలిపిగా చెంతకు రాలేవా. హాయ్ శృతి రంజని గారు, హౌ ఆర్ యు? హాయ్ మంజు, ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మీరు కూడా పర్ఫెక్ట్ అంతేనా? సూపర్. కాదు శృతి గారు, మరి ఏంటి ఫస్ట్ మీరేంటి అనేది చెప్పాలి అంటే దేంతో స్టార్ట్ చేస్తారు? సో నేనేంటి అని చెప్పాలంటే ఒక బ్యూటిఫుల్ సాంగ్తో చెప్తా మీకు. అంతేనా? యా, డన్. హే నేనిలా నీతో నేడిలా, హే చూడిలా ఎంతో వింతలా, ఎన్ని రోజుల్లో ఈ రోజు లేనింత లేడి పిల్లలా, పూల బంతల్లే నా గుండె అందంగా గంతులేసేలా. సూపర్, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. అసలు ఏంటంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫ్యామిలీ కూడా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అనే విన్నాను. అంటే మమ్మీ డాడీ కూడా, అమ్మ నాన్న, అంతకు ముందు జనరేషన్స్ కూడా ఎవ్రీబడి ఇస్ ఇంటూ సింగింగ్. ఓకే. సో మీరు కూడా అంతే. సింగింగ్. చెప్పండి, ఏ ఏ షోస్ చేశారు, అంటే ఎందులో పార్టిసిపేట్ చేశారు, ఏంటి? షోస్ అంటే ఆబ్వియస్లీ పాడతా తీయగా ఫస్ట్ వచ్చిన 2009లో వచ్చాను. ఉన్న అందరిలోకి చిన్నదాన్ని అనమాట నేను. సో అలాగే తొందరగా కూడా ఎలిమినేట్ అయ్యా, బికాస్ అప్పటికి గొంతు మారుతూ ఉన్న టైం ఉంటుంది చూడండి, ఆ టైంలో ఉన్నాను కరెక్ట్గా. సో అటు ఇటు కాకుండా మధ్యలో ఉండేది వాయిస్. సో తొందరగా ఎలిమినేట్ అయ్యాను. కానీ తర్వాత నేను విజయవాడలో ఉండిపోవడం వల్ల ఇక్కడ చాలా గ్యాప్ వచ్చింది, కొన్ని ఇయర్స్ హైదరాబాద్కి సంబంధం లేదు. బట్ మళ్ళీ రావడం, మళ్ళీ ఇక్కడ వర్క్ స్టార్ట్ చేయడం, అట్లా సూపర్ హ్యాపీ అనిపించింది. వెరీ హ్యాపీ. ఎస్, అంటే పాడుతూ దిగాను ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. సో అంటే ఏవైనా ఒక బెస్ట్ మెమోరీస్ ఏమైనా షేర్ చేసుకోండి, అతను మీకు చెప్పినవి కానీ సరిచేసినవి కానీ మీతో మాట్లాడిన మాటలు కానీ. బాలుగారితో చాలా తక్కువ ఇంటరాక్షన్ ఉంది నాకు, అంటే వేరే సింగర్స్ లాగా కాకుండా. కాకపోతే ఆయన స్టేజ్ మీదకి వచ్చి రాగానే అందరినీ అందరూ కంఫర్టబుల్గా అయ్యేలాగా ఒక వైబ్ క్రియేట్ చేస్తారు చూడండి, అది ఇంకెవ్వరి వల్ల సాధ్యం కూడా కాదు. అంటే మన వాళ్ళు వీళ్ళు ఎందుకు భయం బెరుకు, ఎందుకు మన స్టేజ్ మీద ఉన్నప్పుడు ఆ ఫీల్ అయితే ఇంకెవరు తీసుకురాలేరు. అని ఇస్ అ లెజెండరీ పర్సన్. సో అంతే. లాస్ట్గా నేను లాస్ట్ ఇయర్ 2020 ఫెబ్లో కలిసాను ఆయన్ని. తిరుప్పావై అని ఒక ప్రాజెక్ట్ చేశాము. అలాంటి పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్తో నేను ఒక పాట కంపోజ్ చేయడం జరిగింది దానిలో, ఆ తిరుప్పావై ప్రాజెక్ట్లో. అది ముల్లపూడి వెంకటరమణ గారు రాశారు. అందులో ఒక చిన్న సాంగ్ నేను చేశాను. సో దాని గురించి ఆయన మాట్లాడినప్పుడు, అంటే మేమందరం పెద్ద పెద్ద వాళ్ళం, ఇంత చిన్న అమ్మాయి చేసింది అని చాలా మంచిగా మెచ్చుకున్నారు. ఎక్సలెంట్. అండ్ చెప్పండి, అంటే ఇంకా మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ఎడ్యుకేషన్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ బీటెక్ బయోటెక్నాలజీ చేశాను. తర్వాత ఇంటర్న్షిప్ కనే ఇక్కడికి వచ్చాను హైదరాబాద్ 2015లో. 15లో వచ్చి 6 months ఇంటర్న్ అయ్యాక ఇక్కడ సెటిల్ అయిపోయాను. 6 months అయ్యాక ఇక్కడ సెటిల్ అయిపోయాను. బట్ మ్యూజిక్లోకి బయోటెక్నాలజీ సంబంధం లేకుండా మ్యూజిక్లో సెటిల్ అయిపోయాను. సూపర్. కానీ నాకు ఇప్పటికీ డౌట్ ఏంటంటే, పబ్ అనగానే ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటారు, మీరు మాత్రం ఎంతమంది ఉన్నా నాకు సంబంధం లేదని మ్యూజిక్ పాడుతూనే ఉంటారు. తప్పదు ఇంకా, బికాస్ పర్ఫామ్ చేసేటప్పుడు క్రౌడ్ వాళ్ళకి నచ్చినట్టుగా పాడటం, ఇంకా అండ్ చాలా హై ఎనర్జీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళందరూ పాపం ఎంతో వర్క్ స్ట్రెస్ నుంచి వచ్చి అక్కడ చిల్ అవుతారు. సో ఆ టైంలో మేము మా పాటలు వాళ్ళకి హెల్ప్ అవుతున్నాయంటే వచ్చేసి. ఎస్, అంటే మీది ఒక బ్యాండ్ కూడా ఉంది అని చెప్పి విన్నాను. ఏంటి ఆ బ్యాండ్ ఏంటి? బ్యాండ్ పనా. బ్యాండ్ పనా. యా, ఓకే. సో బ్యాండ్ పనా రీసెంట్గా మేము ఇట్స్ బేబీ కొత్తగా స్టార్ట్ చేసాము. అయితే బట్ స్టార్ట్ చేసిన కొన్ని మంత్స్కే చాలా మంచి రెస్పాన్స్ అందరి దగ్గర నుంచి రావడం. అండ్ వీఆర్ పర్ఫార్మింగ్ ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్లో 4 days వెళ్ళిపోతున్నాయి బ్యాండ్తో మాకు. విచ్ ఇస్ వెరీ నైస్. కొత్త స్టేజ్లో. యా. సో సింగర్ అనగానే, ఒక మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అనగానే మనం కూడా మంచి ఫిలిమ్స్లో ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం కంపల్సరీ. సో మీకు ఎప్పుడైనా సరే సాంగ్స్కి పిలిచి
చేయించుకున్న తర్వాత మళ్ళీ మీ ప్లేస్లో వేరే పర్సన్ని రీప్లేస్ చేయడం అలాంటివి ఏమైనా జరిగాయా? అవునా? చాలా బాగా హట్టింగ్ అయిన సందర్భాలు ఏంటి? బాగా హర్ట్ అయినవి చాలా ఉన్నాయి. ఐ కెన్ సే సరిలేరు నీకెవరు, మహేష్ బాబు ఫ్యాన్ నేను, డై హార్ట్ ఫ్యాన్. సో సరిలేరు నీకెవరు ఒక ట్రాక్ పాడాను. అది పాడాక మళ్ళీ రిపిటేషన్స్కి అదే కొన్ని కరెక్షన్స్కి వెళ్ళాలి అంటే కుదరలేదు. నేను బ్యాక్ వచ్చేసాను, ఇమీడియట్గా రావాలి చెన్నైకి అన్నారు. సో అది కుదరక ఒక ట్రాక్ పోగొట్టుకుందాం. మహేష్ బాబు సినిమా తర్వాత తెలిసింది నాకు రిలీజ్ అయ్యాక. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అది ఆ పాట హీ సో క్యూట్. ఒక్కసారి మా కోసం ఒక ఫ్యూ లైన్స్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా అబ్బా ఎంత ముద్దుగున్నాడే, ఆకాశం మందెట్టంతా ఎంత ఎంత ఎత్తుగున్నాడే, అల్లాదిన్ దీపం నుంచి వచ్చాడనుకుంటా, అల్లాడించాడే ఓరకంట, పిల్లాడి బుగ్గ షిమ్లా యాపిల్ లాంటిదంట, కొరకాలే గాని కొరికి తింటా, చూపుల్లో దాచినాడే ఏదో తూట, నన్నిట్ట కాల్చినాడే ఠా 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 ఠా. He's so cute, he's so sweet, he's so handsome, he's so cute, he's so hot, he's just awesome. సూపర్. Thank you. సో ఈ ఫిలిం మిస్ అయ్యారు అయితే? అది సాంగ్ రిలీజ్ అయ్యాక అప్పటి వరకు అంటే ఇప్పుడు పిలిచినప్పుడు ఈ సినిమాకి మీరు పాడుతున్నారు అని ఎవరు చెప్పరు. సో అయిపోయాక రిలీజ్ అయిపోయాక పాట ఒక రూమ్లో కూర్చుని ఒక 4-5 hours ఏడుస్తూనే ఉన్నాను. బయటికి కూడా రాలేదు నేను. అంటే మహేష్ బాబు మీద పిచ్చి ఒక పక్కన, అండ్ దేవి గారు అసలు ఇట్స్ అ డ్రీమ్ టు వర్క్ ఫర్ హిమ్, ఎనీ మ్యూజిషియన్కి. సో అది ఒకటి, అలా అన్నీ కలిసి వచ్చాయి ఆ రోజు. మహేష్ బాబు గారు మరి ఇష్టం కదా? ఎందుకు ఇష్టం మహేష్ బాబు గారు అంటే? యాక్టింగ్ ఆబ్వియస్లీ, స్క్రీన్ ప్రెజెన్స్ ఒకటి కాదు 100 చెప్తాను. బాగుంటారు, చాలా మంచి హ్యూమన్ బీయింగ్, ఒకటి కాదు, టూ మెనీ. ఇఫ్ ఇన్ కేస్ ఈ బయట మేము మహేష్ బాబు గారికి పంపిస్తామంటే ఏం రిక్వెస్ట్ చేస్తారు చెప్పండి? మహేష్ బాబు గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, హీఈస్ వెరీ, అంటే ఫ్యాన్స్కి చాలా దగ్గరగా ఉంటారు ఆయన. ఆయనకు పెద్ద రిక్వెస్ట్లు ఏం లేవు నిజం చెప్పాలంటే. మరి ఏం చెప్తారు? పోనీ ఏదైనా గ్రీటింగ్స్ పంపించాలని, ఏదైనా గ్రీటింగ్స్ పంపించాలంటే ఐ లవ్ యూ మహేష్ బాబు అని చెప్తాను, ఇంకేం చెప్పను. ఇంకేం చెప్పరు? ఇఫ్ ఇన్ కేస్ స్ట్రైట్గా కనిపిస్తే? చూశాను 3 times ఐ మెట్ హిమ్. అప్పుడేం చెప్పారు మరి? ఫస్ట్ చెప్పేంత లేదు, చూసాక అలా చూడటమే సరిపోయింది. ఫస్ట్ టైం ఎప్పుడు భరత్ అని నేను అప్పుడు ఫ్యాన్స్కి ఫోటోగ్రాఫ్స్ ఇచ్చారనమాట, అందరు ఫ్యాన్స్కి ఇచ్చినప్పుడు లైన్లో నుంచుని ఆల్మోస్ట్ 3 hours లైన్లో నుంచుని వెళ్ళి ఫోటో దిగాను. అలాంటి నాకు ఆఫ్టర్ దట్ వర్కింగ్ ఫర్ ఇప్పుడు సర్కారు వారి పాట కంపోజింగ్ సెషన్స్ అంతా వర్క్ చేశాను నేను, తమన్ గారు అండ్ టీమ్ తోటి. సో ఇప్పుడు డైరెక్ట్గా ఆయన ఫిల్మ్కే నేను వర్క్ చేస్తూ ఆయనను వెళ్ళి చూడటం అసలు అది ఒక డ్రీమ్ నాకు. సో దుబాయ్లో ఒకసారి కలవడం జరిగింది, బట్ అప్పుడు ఏం మాట్లాడలేదు, కోవిడ్ వల్ల చాలా అందరు దూరంగా ఉన్నాము. సో బట్ గోవాలో రీసెంట్గా సర్కారు వారి పాట జరుగుతున్నప్పుడు, షూటింగ్ జరుగుతున్నప్పుడు వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు ఆయన ఇలా కూర్చుని ఉన్నాడు అనమాట, వెనక నుంచి వచ్చాము. ఇక్కడ 1 rupee కాయిన్ దట్ టాటూ అది ఉంది, వెనక నుంచి వచ్చగానే తమన్ గారు అందరినీ ఇలా పరిచయం చేశారు, ఈ అమ్మాయి సింగర్, ఈ అమ్మాయి ఇది అని చెప్పి పరిచయం చేస్తే ఆయన ఈ అమ్మాయి మీకు చాలా పెద్ద ఫ్యాన్ పేజెస్ అవి కూడా ఉన్నాయి అని చెప్పారనమాట తమన్ గారు. చెప్తే ఆయన అరే అన్నారు ఇలా వెనక్కి తిరిగి, అంతే ఆయన వెనక్కి తిరిగి డైరెక్ట్ ఐ కాంటాక్ట్ ఇచ్చిన ఆ మూమెంట్లో గాన్ అయిపోయింది. ఇంకా నిద్రపోలేదు ఆ వారం రోజులు, అక్కడ ఉన్న గోవాలో ఉన్న వారం. బెస్ట్ మెమరబుల్ మూమెంట్. ఓకే, ఎంటైర్ మహేష్ బాబు గారి ఫిలిమ్స్ అన్ని చూసేసి ఉండుంటారు కదా, అందులో ఎప్పటికీ కూడా ఎక్కువగా హమ్ చేసుకునే సాంగ్స్, మీకు ఇష్టమైన ఫేవరెట్ సాంగ్స్ ఏంటి? మాకు సాంగ్స్ కన్నా నేను మహేష్ బాబు గారి మూవీస్కి ఆర్ఆర్కి కనెక్ట్ అవుతా చాలా. మురారి ఇట్స్ మై ఫేవరెట్. అందులో మణి శర్మ గారు మహేష్ బాబు గారు ఆ కాంబినేషన్ మళ్ళీ కనుక ఇప్పుడు వస్తే వరుసగా ఎన్ని రోజులు రిలీజ్ అయితే అన్ని రోజులు వెళ్తానేమో థియేటర్కి నేను. రిలీజ్ ఉన్నన్ని రోజులు వెళ్ళే రకం. సో మురారి బీజిఎం ఇష్టం చాలా చాలా. ఓకే, ఏదైనా ఒక మంచి సాంగ్ మరి మహేష్ బాబు గారిగా? పిలిచిన రానంటావా, కలుసుకోలేనంటావా, నలుగురు ఉన్నారంటావా, చిలిపిగా చెంతకు రాలేవా,
సమయం కాదంటావా సరదా లేదంటావా సరసం చేదంటావా బావా చనువే తగదంటావా మనవే విననంటావా వరసై ఇటు రమ్మంటే నా మాట మన్నించవా. థ్యాంక్ యూ. ఎంత బాగుంది వాయిస్, సూపర్, చాలా 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 బాగుంది. యా, సో ఇంకా అంటే లైక్ ఒక సింగర్స్కి ఒక డ్రీమ్ ఉంటుంది కదా, ఒక మ్యూజిక్ డైరెక్టర్తో వర్క్ చేయాలనో లేకపోతే ఒక మంచి సింగర్తో కో సింగర్గా పాడాలని ఉంటూ ఉంటుంది. సో అలా మీ ఫేవరెట్ ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, ఎవరితో వర్క్ చేయాలని బాగా? మ్యూజిక్ డైరెక్టర్ ఆబ్వియస్లీ రెహమాన్ సార్. రెహమాన్ సార్కి వర్క్ చేయాలి అన్నది ఒక అల్టిమేటమ్ డ్రీమ్ అది. అట్లా చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, అంటే డివోట్ చేసే వాళ్ళు ఉంటారు చూడండి, అట్లా ఇమాన్ గారు, గిబ్రన్, చాలామంది ఉన్నారు. నైస్ టాకింగ్ టు నైస్ టు టాక్ టు యూ మంజు.